డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసిన నాకు ఇష్టమైన అసోసియేట్ డైరెక్టర్. ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమాకి వర్క్ చేశాను నా దగ్గర. మన టీంలో వర్క్ చేసిన పర్సన్ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు అనేది చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్పెషల్లీ నా ఫస్ట్ మూవీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ యూనో సందీప్ మంచి స్టేజ్లో వెళ్ళడం, చైతన్య కృష్ణ బాగా చేస్తుండడం, ఆ తర్వాత వెంకీ ఏమో ఇప్పుడు వరుణ్ తేజ్ని డైరెక్ట్ చేయడం, అది స్నేహగీతం టీం అయితే నెక్స్ట్ లెవెల్ ఇట్స్ మై లవ్ స్టోరీ టీంలో యూనో హీరో హీరోయిన్లు మంచి స్టేజ్లో ఉండడం, అసోసియేట్ డైరెక్టర్ ఇప్పుడు డైరెక్ట్ చేయడం, బ్యాక్ బెంచ్ స్టూడెంట్లో చేసిన అసోసియేట్ డైరెక్టర్ ఇట్స్ మై అది లేడీస్ అండ్ జెంటిల్మెన్ సినిమా డైరెక్ట్ చేయడం. సో ఇలా నా పర్సన్స్ అందరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. అలా ఒకరోజు వినోద్ యూనో గుప్పెడంత ప్రేమ గురించి చెప్పిన తర్వాత ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే హీఈస్ సో సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ క్రియేటివ్. బేసికల్గా తను చెప్పాలనుకున్న పాయింట్ని చాలా అద్భుతంగా చెప్పగలడు. అంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కాస్త ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, డిఫరెంట్ టీమ్స్తోనైతేనేమి, వస్తున్న సినిమాలతోనైతేనేమి కాస్త ఇన్ఫ్లుయెన్స్ అవుతాము, కొంచెం కలుషితం అయిపోతాం ఇండస్ట్రీకి వచ్చాక, అంటే థాట్ ప్రాసెస్లో. ఆ విషయంలో వినోద్ ఈజ్ సో వర్జిన్. I mean, he is not influenced by any person, any team or any thought process. తన హానెస్ట్ ఫీలింగ్స్ని, తన హానెస్ట్ స్టోరీని గుప్పెడంత ప్రేమగా పెట్టాడు. ఐ రియల్లీ లవ్ ద ట్రైలర్. మీరు చూస్తే ట్రైలర్లో కూడా ఒక హానెస్టీ కనపడింది. ఒక ఒక అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ లాగా యూనో మంచి డైలాగ్స్, అంటే హార్ట్ఫుల్గా యూనో జీవితంలో అంటే ప్రపంచంలో పుట్టిన ప్రతిదానికి ఎక్స్పైరీ ఉంటుంది, అలాగే ప్రేమ కూడా ఎక్స్పైరీ ఉంటుంది అని చాలా డేరింగ్గా చెప్పాడు, తను ధైర్యంగా చెప్పాడు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ వండర్ఫుల్ మూవీ వినోద్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ గుప్పెడంత ప్రేమ. ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గుప్పెడంత ప్రేమ ఏ గ్రేట్ లక్. ఎందుకంటే నాకు తెలుసు వినోద్ ఎంత కష్టపడ్డాడు దీని వెనకాల, వినోద్ పేరెంట్స్ యూనో ఎంత సపోర్ట్ ఇచ్చారు, దీని వెనకాల చాలా 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 ఎఫర్ట్ ఉంది. సో ఐ విష్ యూనో చాలా సంవత్సరాల పాటు చాలా సినిమాలు తీయాలి నువ్వు. ఇదే నేను ఇట్స్ మై లవ్ స్టోరీలో శ్రీధర్ గారి సినిమాలో క్యారెక్టర్ చేసినప్పుడు టీంలో అబ్జర్వ్ చేస్తే నాకు అక్కడ వినోద్ పరిచయం అయ్యాడు. నేను ఏ సినిమాల్లో క్యారెక్టర్ చేసినా బేసిక్గా నేను డైరెక్టర్ని కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వాళ్ళలో టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు, ఎంకరేజ్ చేస్తే పైకి వచ్చేవాళ్ళు ఎవరు అనే యాంగిల్లో నాకున్న పరిధిలో మాట సాయం ఇంకోటో నేను చేస్తూ ఉంటాను. అలా పరిచయం వ్యక్తే మన వినోద్ లింగాల. దాదాపు ఆ సినిమా అయిన తర్వాత రెగ్యులర్గా కలుస్తూ ప్రాజెక్ట్ గురించి అన్నీ చెప్పి బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏదైనా అనుకున్నది అనుకున్నట్టు కన్వే చేయగల టాలెంట్ ఉంది అని నాకు తోచిన సలహాలు ఇచ్చేవాడిని. అంత తప్పితే నా దగ్గర తను పని చేయలేదు, తను గురువు అంటున్నాడు. ఫీల్ గుడ్ మూవీ. ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. హీరో హీరోయిన్స్ చాలా బాగుండాలి లవ్ స్టోరీకి. ఇప్పుడు అద్భుతంగా ఉన్నారు, సాయి రోనక్ కానీ అతిథి కానీ. ఆ హైటు, ఆ పర్సనాలిటీ, అది చూడబుద్ధి వస్తుంది సినిమా అంతా. ఎందుకంటే బేసిక్గా నాకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం. నేను చేసిన 2 సినిమాలు కూడా డైరెక్ట్ చేసినవి కూడా లవ్ స్టోరీసే. లవ్ స్టోరీస్కి కాన్సెప్ట్, మంచి టైట్లు, మంచి హీరో హీరోయిన్స్, వీళ్ళతో పాటు చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసే మధురా శ్రీధర్ లాంటి వాళ్ళు. ఆ శ్రీధర్ గారు ఎప్పుడు ఇలాంటి సినిమాలు తీయటమే కాకుండా తీసిన వాళ్ళని కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. అందుకే ఇలాంటి సినిమాల్లో కొత్త వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి కారణం కూడా శ్రీధర్ గారే. నవనీత్ సుందర్ గారు చాలా బాగా చేశాడు. ముందు అసలు ట్రైలర్కే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చూడబుద్ధి వేసేలా ఉంది, ప్లజెంట్గా ఉంది, ట్రైలర్కి తగ్గట్టుగా ఉంది, విజువల్స్ తగ్గట్టుగా. ఆయన కూడా
చిన్న మన గోపి సుందర్ లాగా మంచి పొజిషన్ రావాలని వినోద్ ఈ సినిమా స్టోరీతో పాటు తన పేరులో ఉన్నట్టే వినోదాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ని జోడించి ఈ సినిమాని బాగా తీసుంటాడని నమ్ముతున్నాను. ఇది పెద్ద హిట్ అవ్వాలి. వినోద్ ఇలాంటి ఎన్నో సినిమాలు మంచి మంచి సినిమాలు చేయాలి. ఆల్ ది బెస్ట్ వినోద్. థ్యాంక్ యూ. మన గుండె ఉండేది, దాని హృదయం ఉండేది సైజ్ గుప్పెడంత, ఒక ఫిష్ సైజ్ అంతే. అండ్ దానిలో ఉండే ప్రేమ, ఆ గుండె నిండా ఉండే ప్రేమ మనతోనే ఎన్నో చేయించేస్తుంది, ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది, భరించలేని నరకాన్ని కూడా ఇస్తుంది. సో ఇలాంటి గుప్పెడంత ప్రేమ అనే టైటిల్ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ. ఆ గుప్పెడంత ప్రేమ మనిషితో ఏదైనా చేపించేస్తుంది. సో ఇక్కడ వచ్చేస్తే గుప్పెడంత ప్రేమ ఇట్స్ అ వెరీ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ విత్ చాలా మంచి మ్యూజిక్ అండ్ దెన్ స్పెషల్ విజువల్ ట్రీట్ ఉంటుంది. దీనికోసం స్పెషల్గా లైక్ నార్త్ ఈస్ట్ బ్యాక్డ్రాప్ కూడా ఉంటుంది ఫిలిం లోపల. దానికోసమని మేము షిలాంగ్, చిరపుంజి, మేఘాలయ, నార్త్ ఈస్ట్ లోపల అన్ఎక్స్ప్లోర్డ్ పార్ట్స్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా అన్ని చోట్ల వెళ్ళేసి వీ హ్యావ్ షోడ్ ఇట్. ఎందుకంటే లవ్ స్టోరీ అంటే ఒక విజువల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది అండ్ దెన్ ఆ స్టోరీకి కావాల్సిన బ్యాక్డ్రాప్ అలా ఉంటే డిఫరెంట్గా, అంటే ఎన్నో లవ్ స్టోరీస్ వస్తాయి బట్ ఒక 3 yearsకి వచ్చే ఒక లవ్ స్టోరీ హైలైట్ అయిపోతుంది. సో అలాంటి కేటగిరీ లోపల గుప్పెడంత ప్రేమ డెఫినెట్గా వస్తుంది. స్క్రిప్ట్ మీద ఎలా ఉంది, విజన్ ఎలా ఉంది, ఆల్ దట్ విజన్ నేను నా టీమ్కి ఎక్స్ప్రెస్ చేశాను అండ్ వాళ్ళందరూ కూడా ఎవ్రీబడి హ్యాస్ సపోర్టెడ్ మీ అండ్ దెన్ దే హ్యావ్ డన్ గ్రేట్ థింగ్స్. సో అలా చేసి వాట్ ఈస్ ఆన్ ద పేపర్ మీద ఏదైతే ఉండిందో అదే సినిమా మీద ఆ దృశ్యం అంతా బయటకు వచ్చింది అండ్ అదే ఫీల్తో మీ అందరినీ హ్యాపీ చేస్తుంది ఆ ఫిలిం. ద థింగ్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు గుప్పెడంత ప్రేమ లోపల ఒక కంటెంపరీ లవ్ స్టోరీ. ఇట్ హ్యాస్ లైక్ ఫస్ట్ లవ్లో ఉన్న ప్యూరిటీ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్స్, ఆ గమ్మతులు అవన్నీ ఉంటాయి. తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఫస్ట్లో లవ్లో పడతారు, తర్వాత సిచ్యువేషన్స్ వాళ్ళందరినీ దూరం చేస్తాయి. ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అలా వెళ్ళినా కూడా ఆ ట్రూ లవ్ అనేది, అంటే లవ్ అనేదే ట్రూ థింగ్. సో ఆ ట్రూ లవ్ ఏదైతే ఉందో అదంతా జెన్యున్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అండ్ ఎప్పుడైనా లైఫ్లో ఎప్పుడైనా కూడా లవ్ స్టోరీ, చిన్న లవ్ స్టోరీ అయినా పెద్ద లవ్ స్టోరీ అయినా చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా కనెక్ట్ అవుతారు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం దే విల్ గో విత్ అ బ్రాడ్ స్మైల్ ఆన్ దేర్ ఫేస్. దాని ద్వారా అండ్ నా గురించి చెప్పాలి అంటే లైక్ ఐ హ్యావ్ డన్ మై బీటెక్ అండ్ దెన్ మా మాస్టర్స్ చేశాను యూకే లోపల. ఆ తర్వాత ఐ హ్యావ్ కమ్ బ్యాక్ టు ద ఫిలిమ్స్ లైక్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ అండ్ దానికోసమని బిల్డ్ చేస్తూ వచ్చాను. అక్కడ ఫారెన్ లోపల కూడా చిన్న కోర్సెస్ చేశాను దానికోసమని. దెన్ ఐ హ్యావ్ కమ్ బ్యాక్ టు ఇండియా. నేను మధుర శ్రీధర్ గారిని కలిశాను. ఐ జాయిన్డ్ యాజ్ అన్ అసోసియేట్ డైరెక్టర్ ఫర్ మధుర శ్రీధర్ సార్. తర్వాత చాలా నేర్చుకున్నాను ఇక్కడ అండ్ నా విజన్ ఏదైతే ఉందో అదేదైతే ఉందో సార్తో ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉండేది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా అండ్ ప్రేమ గురించి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యేలాగా చేయాలనేసి ఈ గుప్పెడంత ప్రేమ సెలెక్ట్. The experience of working for this film was actually really great. I really enjoyed working for this film because Vinod is actually an amazing person, and the way he treated everybody, the way he made feel everybody at home while working for this film was absolutely commendable. And the other thing is, this is no ordinary love story actually. It's actually a journey. You'll feel this movie like it's a journey that takes you across what everybody goes through in their love life. So it's like it's a very down to earth, it's a very honest film, and it's very honest just like Vinod himself. When I met Vinod for the first time, something struck me about him. It's basically his honesty. He's very straightforward, and he told me a script which I really liked the first time, and thanks to my friend Kranti for connecting us, and it's been a pleasure working with you, buddy. What Vinod was that he really aims for perfection. 99.99 on 100 is not correct. 100 on 100 is what he aims for, and that trait will really take you places, buddy. I'm very happy and very proud of the fact that I have known you and have worked for you, and I'll cherish this experience of working for this film for a long, long time. And there are 8 songs in this film sung by many popular singers, and
I really enjoyed working for the score also, because I could also relate to it, and the story is such that every one of you will be able to relate to it. So look forward to the film. Thank you. To those feelings of the characters, to see like Sai Ronak and Sandy, she's like Sai Ronak to speak few words. వచ్చేసిన పెద్దలకి అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఆల్ సాయి రోనక్ అండ్ దిస్ ఇస్ మై సోలో డెబ్యూ. థియేటికల్ ట్రైలర్ చూసాక అంత ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ. కమింగ్ టు మూవీ, వినోద్ సార్ గురించి చెప్పాలంటే హీస్ మై గురు యాజ్ అన్ ఇండస్ట్రీలో, మై ఫస్ట్ గురు. యాజ్ అన్ ఐ గాట్ టు లెర్న్ సో మచ్ ఫ్రమ్ హెమ్, యాక్టింగ్ పరంగా కానీ లైఫ్ పరంగా కానీ. సో I'm very happy to be part of this project. And musical love story is the right word అండి. నవనీత్ సుందర్ గారిని I met him today first time, but నాకు ఈ సినిమాలో మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. యాజ్ అన్ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్. మూవీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నానో ఒక ఆడియో రిలీజ్కి కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా పేరు అదితి, or you can even call me Sandy now. But all I want to say is that నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను బీయింగ్ హియర్, అండ్ దట్ I am blessed to have had this opportunity to work with such a passionate team. My director Garu, the music director, the cinematographer, everyone. Even the cast has been so supportive. My co-star Sai, who's been so supportive throughout the journey. And about Guppadanta Prema, all I can tell you is that it will remind you of that one person you fell in love with, and it will remind you of the purity of love. And I'm sure ee cinema chusi andaru chala happy ga feel avtaru. And that's it. I mean, I am so blessed and so happy to be here and in this wonderful, wonderful industry which is feeling like home, around the people who feel like family. So I just hope that you go and watch the film, and it's only going to make you smile. We promise that to you. So that's about it. Thank you so much. వినోద్ పిలువగానే ఇది నా సినిమా అనుకొని వచ్చాను. నేను ఈ సినిమాలో నేను ఒక చిన్న పార్ట్ కూడా. యాక్చువల్లీ నాకు మంత్ర గుర్తొస్తుంది, ఎందుకంటే మంత్ర టైంలో కూడా మేము ఇలానే స్టార్ట్ చేసాము. ఆ టైంలో మీడియా సపోర్ట్ చేయడం వల్లే మంత్ర అంత పెద్ద హిట్ అయింది. సో అలాగే మీరు సపోర్ట్ చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీడియా కెన్ టేక్ అ స్మాల్ ప్రాజెక్ట్ అండ్ మేక్ ఇట్ అ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్. ఈ మధ్యకాలంలో మనం చూస్తే అన్ని చిన్న సినిమాలు పెద్ద పెద్ద హిట్స్ అయ్యాయి, అది మీ సపోర్ట్ వల్ల. సో ఐ రిక్వెస్ట్ యూ, నా ఫ్రెండ్కి మీరు అలానే సపోర్ట్ చేయండి ఈ సినిమాకి. అండ్ మీరు టీజర్ చూశారు, it's a very fresh love story. As everybody said, it's a very honest love story. And Aditi and Sai has done a great job. వాళ్ళిద్దరు చాలా బాగున్నారు. అండ్ మ్యూజిక్, పర్సనల్గా నాకు మ్యూజిక్ చాలా ఇష్టం. ఈ ఆడియో మొత్తం విన్నాను నేను. సుందర్ భయ్య డన్ అ గ్రేట్ జాబ్. పర్సనలీ యాజ్ సాయి సెడ్, ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది ఆడియో. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ప్లీజ్ షేర్ ఇట్ ఆన్ యువర్ ఫేస్బుక్ వాల్స్, వాట్సాప్లో యూ షేర్ ఆల్ ద links that Vinod is going to release on the page, and support our movie. And media వాళ్ళందరికీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, సపోర్ట్ ఆ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిస్టర్ యువన్, మిస్ శాండీ, సింగిల్ శాండీ. శాండీ, షీఈ్ మ్యాజికల్. దాహం లేదు, ఆకలి లేదు. నేను డాక్టర్ని కాదు, నేను యాక్టర్ని కాదు, నేను పేషెంట్ కాదు. ఇప్పుడు అవుతావు చూడు.